హలో గైస్, అందరికీ హ్యాపీ ఉగాది. పొద్దునే లేపారు, 6:30 అవుతుంది టైం. ఇప్పుడే లేపి మామిడి కొమ్మలు తీసుకురాపో అని చెప్పేసి నెత్తి తింటున్నారు. సో ఉగాది రోజు ఇగో ఈ డోర్లకున్న ఇవన్నీ తీసేసి కొత్తవి పెడతారు కదా మామిడి కొమ్మలు. సో నాకు ఒక దరిద్రుడు ఉంటారు రవితేజ అని చెప్పేసి, వాడు ఫోన్ చేసి రారా పోదామని చెప్పేసి అన్నాడు. సో మన దగ్గర బండి ఉండదు, ఏముండదు, ఏ పనున్నా నాకే ఫోన్ చేశాడు. సో మన దగ్గర పోతున్న వాడిని ఇద్దరం కలిసి మామిడి కొమ్మలు తీసుకొచ్చి ఇవన్నీ మంచిగా నీట్గా దానికి ఏమంటారు కూర్చేయాలన్నమాట. వస్తాడు నువ్వు కూడా. అమ్మ మంచిగా పద్ధతిగా పొద్దున్న లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఏమన్నా బైక్ మమ్మీ నా బండి మీద నీళ్ళు ఎందుకు వెళ్ళినావే? ఇది అడిగినట్టుందా? చూడండి ఇదంతా మా విలేజే. ఇంటికి రమ్మను, ఇంటికి వస్తే పోయి వాష్రూమ్లో అన్నాడు. గంట అవుతుంది ఇంకా వస్తలేడు. ఇట్లుంటుంది అంతో. నీకు బండి నడపరాదు, కారు నడపరాదు, ఎందుకురా నువ్వు బతికి జీవితం మీద? ఎందుకు బతుకుతున్నావు? ఒకటి చెప్పు నాకు. కొత్త పెట్టిరా పాతేనా? తమ్ములు హాయ్రా. మళ్ళా ఏడు వేయర్రా. నమస్తే. సంచి పట్టుకొని అవలగాన్ని తీసుకొని మామిడి కొమ్మలకైతే పోతున్నాం. చెరువు 512 GB కొట్టారు. అందుకే వర్షం పడి చూడు. సో మొత్తానికైతే ఇగో ఇలా చేను దగ్గరకు వచ్చేసినాం. మా పొలం దగ్గరకు పోదామంటే మా పొలం చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. అందుకే వీళ్ళది కొంచెం దగ్గర, ఊరికి దగ్గర నడుచుకుంటూ రావచ్చు ఇలా పొలం దగ్గరికి. అందుకే ఇక వచ్చేసినాం. ఇక్కడ ఏమంటారు మామిడి కొమ్మలు ఉన్నాయంట, తెంపుకొని ఇంటికి తీసుకెళ్ళి మమ్మీ ఫోన్ చేసి పొట్టు తిరుగుతాం. మన బాయికాలు లేవా మామిడి కొమ్మలు, వేరేటోళ్ళ బాయికాడికి ఎందుకు పోయినాం అని చెప్పేసి. ఈడేమో మా బాయికాడికే పోదామని చెప్పి నన్ను తోలుకొని వచ్చింది. అట్లా ఉంటుంది ఇంతోటి. బాగుంది కదా లొకేషన్, మంచిగా ఉంది కదా. ఇగో ఈ ఒడ్ల మీద నడుచుకుంటా పోవాలి. ఉగాది రోజు ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇగో ఇలా కానీ చెప్పులు వేసుకొని జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ఉంటుంది, ఇంకా బండ్లు కడతారు, ఎడ్ల బండ్లు, క్రేజీ ఉంటుంది అసలు. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాం చూడు. సంచిలో మామిడి కొమ్మలని నిడుచుకొని పోవాలి ఇప్పుడు బండి మీద. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేనే అవి ఇట్లా తెంపి అవి ఇట్లా దోరణాలు కట్టాలి. ఎంత మొత్తం అన్ని పనులు నాకే చెప్తారు ఇంట్లో. అసలుకి మా మమ్మీ డాడీ ఏం చేయనియ్యారు. ఇదేముంది ఇంకా ముందు ఉంది ఉగాది పండగ. మొత్తం ఎడ్ల బండ్లు కడతారు, అక్కడికి ఎడ్లను తీసుకొచ్చుడు, ఎడ్లను రెడీ చేసుడు, బండ్లను కట్టుడు. బాబా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా ఊర్లో ఉగాది. సో అదంతా నేను బ్లాగ్ చేసి మంచిగా పెడతా, ఓకేనా? ఇదే మామిడి చెట్టు. అరే ఎక్కువ నాకు ఎక్కడికి రాదు. నువ్వు ఎక్కినావు అనుకో చెట్టు ఇరిగిపోతుంది రా. అరే నువ్వు చెట్టు ఎక్కడికి ఇరిగిపోతుంది ప్లీజ్ సరేనా. మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి చెట్టు ఉండేది. అరే గిట్లాంటివి ఎవరన్నా తెంపుతారా? అరే మంచి తెంపురా, పెద్ద పెద్దవి. ఇరగొట్టేసే కొమ్మ పట్టురా, సంచి పట్టు, మంచిగా పట్టు. ఇంత కష్టపడి తెంపినాం చూడు. మామిడికాయా ఓమ చెట్టుకు మస్తు మామిడి కొమ్మలు ఉంటాయని చెప్పి తీసుకొని వచ్చింది. వీళ్ళ బాయిగడికి వస్తే అసలు చెట్టు కొమ్మలే లేవు చక్కగా. మళ్ళీ మా బావి దాకా పోవాలి. ఎంత దూరం తెలుసా? ఈయన పని అయితే అయిపోయింది, నా పని ఇంకా కాలేదు. మా అమ్మేమో ఫోన్ చేసి ఇంకా అసలు అని పొట్టు తిడుతుంది. ఇట్లుంటాయి మా పనులు. అరే నువ్వేమో మీ బాయికాడ తెంపుకున్నావురా, నాకేమో ఏందిరా నువ్వు అసలు. నాకు తెలియదు, నువ్వే తెంపు, నేనైతే తెంపా. మంచి తెంపు, బాగున్నాయి. నువ్వే పెద్ద దరిద్ర పోనివిరా బాబు. ఎందుకు వచ్చినేమో నీతోటి ఇన్ని కాలం తెంపినా కష్టపడి. ఇగో ఇప్పుడు వచ్చి ఊపుకుంటా. ఎందుకు వచ్చినావు? పొద్దున తెంపుకొని పోయిరంట మామిడి చెట్టు కాడికి. మరి నాకు ఫోన్ చేయాలి కదా.
అందరు ఎన్నో పోయిరట సంతానంలో బాయికడికి తెంపే అన్న కొన్ని అబ్బా ప్లీజ్ ఇంకో 2-3 మండలు అన్న 2-3 మండలు తెంపే ప్లీజ్ సరిపోవే ఇవి నా బండికి కడతా అరే సరిపోతాయి కదా పక్క మళ్ళీ సరిపోకపోతే నేను మీ ఇంటికి వచ్చి తీసుకోవద్దా చెప్తున్నా మామిడి ఆకులు తెంపుకొచ్చినావు మన తోటి చూసిన నేను చూసిన చాలా చాలా ఉంది ముందు ముందు మేమైతే బండి కడుతున్నాము వేరే మా ఫ్రెండ్స్ అందరు కడుతున్నాము మీరే అమ్మ మా డాడీ చూపించిన అందరు ఏం లేదు మేము బయటకు వచ్చి ఇదే మన సామ్రాజ్యం ఇదే పనులు అందరికి వెళ్ళుకుంటూ ఓడే ఏమే అంత మంచిదేనా హాయ్ హాయ్ అంకుల్ హాయ్ హ్యాపీ ఉగాది తెలుసు తెలుసు కలిసిన హ్యాపీ ఉగాది నా బట్టలన్నీ బయట వాడేసిరు మా వాళ్ళు ఏందో ఏమో అమ్మా చూడు కష్టపడి తెంపుకొచ్చిన డాడీ సుజాత నల్ల సుజాత ఇగో మమ్మీ ఇవన్నీ మంచిగా కూర్చి వేసే డోర్కి సరేనా అమ్మా అరే వేపాకులు ఇరా అంత మంచిదా అంటే అత్తనే ఉంటాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు తెంపు అన్నీ నేనే వేయాలంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా మమ్మీ పొద్దున్న లేచినప్పటి నుంచి పనే నాకు అరే రామా రామా షి ఏమంటున్నావు డాడీ చంపేస్తా వేస్ట్ అన్న అదొకటి పెట్టుకోకు అర్థమవుతుందా కాదు ఇవి తెంపనికి కూడా నిన్ను బతిమలాడాలా డాడీ కూర్చున్నాను కదా మంచిగా ఎందుకు బతిమలాడాలి తెంపు జల్దీ జల్దీ తెంపు టైం లేదు నేను బయటకు పోవాలి మళ్ళా ఏడిపోతున్నావు ఏడిపోతున్నావు మంచిగా వెండుకరా బట్టలు నీట్గా తెల్లగా వెండుకరా సరేనా వెండుకరావా పొర్రిగా జల్దీ ఏం పని ఉంది చెప్పే నీకు ఇప్పుడు ఏం పని ఉంది చెప్పు దిస్ గర్ల్ మై మమ్మీ నువ్వు మంచిగా మంచిగా నువ్వు మంచిగా మంచిగా ఒక్కసారి సర్తినంటే మళ్ళా నీ యాక్టింగ్ మస్తు అయింది చెప్పు హలో గైస్ మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా దోనాలు కూడా పెట్టేసిన సో ఇంకా ఫెస్టివల్ స్టార్ట్ అవ్వలేదు ఈవినింగ్ మంచిగా అన్ని బండ్లు తయారు చేస్తారు మా ఊర్లో మొత్తం తింపుతారు ఎడ్ల బండ్లు చాలా క్రేజీ ఉంటుంది సో మళ్ళీ ఆ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్